ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ కమిషన్ని దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించుట కొరకు షెడ్యూల్ కులముల వారికి మత స్వేచ్ఛను కల్పించుట కొరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని పదే సార్లు మాటిమాటికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించుటలో న్యాయమైన కోరిక అదని సుప్రీంకోర్టు చెప్పటం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కమిషన్ల పేరుతో, కమిటీల పేరుతో కాలయాపన చేయటం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మరి ఈరోజు జస్టిస్ బాలకృష్ణ కమిషన్ గారిని మన ఆంధ్రప్రదేశ్కి గతంలో చెప్పినట్టుగా బాలకృష్ణ కమిషన్ ఏపీకి అనేకమైన పలు ప్రాంతాల్లో పర్యటించడానికి, అనేక రాష్ట్రాల్లో పర్యటించడానికి, ఈ దళిత క్రైస్తవుల విషయంలో పరిశీలన చేయడానికి వచ్చినటువంటి కమిషన్కి ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ అధ్యక్షులుగా మేము మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు దళిత క్రైస్తవుల అంశం గురించి మీరు గతంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను 2005 నుంచి 2007 సంవత్సరం వరకు 2 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం అప్పుడు ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా వేశారు. అప్పుడు పరిశీలన చేశారు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు యూపీఏ ప్రభుత్వంలో. దాన్ని కూడా ఇప్పుడు మీరు పరిశీలన చేసి పరిగణలోకి తీసుకుని దానితో పాటు ఇప్పుడు ఈ ఏపీకి వచ్చినటువంటి బాలకృష్ణ కమిషన్ వారి బృందం అంతా మీరు దళిత వాడల్లో అంటరానితనానికి గురవుతున్నటువంటి ఈ దళిత లేక షెడ్యూల్ కులముల యొక్క పరిస్థితులను, స్థితిగతులను, వారి ఆర్థిక స్థితిగతులను, వారి యొక్క నివాసం చేస్తున్నటువంటి నివాస స్థలాలలో వారికి ఉన్నటువంటి మురుకువాడలు, వారి పరిస్థితులు, ఏ విధమైనటువంటి అంటరానితనానికి గురవుతున్నారన్నది, వీటన్నింటినీ కూడా మీరు పరిశీలన చేయాలి. గతంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ గారు కూడా మతము స్వీకరించినటువంటి, అంటే క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వారి స్థితిగతులేమీ మారలేదని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు. వారు మరొక మాట జ్ఞాపకం చేశారు ఆ రిపోర్ట్లో. మతం అనేది ఆధ్యాత్మికమైనది, కులం అనేది సామాజికమైనది, మతానికి కులానికి సంబంధం లేదు. ఎవరికి నచ్చినటువంటి దైవాన్ని వారు కొలుచుకునటానికి, ఆరాధించటానికి మత స్వేచ్ఛ అన్నది అందరికీ ఉంది. మరి ఆ మత స్వేచ్ఛ, అందరికీ ఉన్నటువంటి మత స్వేచ్ఛను షెడ్యూల్ కులాల వారికి ఎందుకు లేదని మరొకసారి వారిచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్న దాన్ని బట్టి బాలకృష్ణ కమిషన్ అయినటువంటి మీకు మేము మా విన్నపాన్ని మీకు తెలియపరుస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల అంశం గురించి చాలాసార్లు మంత్రులు వచ్చారు, వెళ్ళారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్ర గారు దళిత క్రైస్తవ ఎస్సీలుగా గుర్తించటంలో వారు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడం కొరకు వారు అసెంబ్లీ తీర్మానాలు కూడా వారు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సానుకూలంగానే షెడ్యూల్ కులాల వారికి మత స్వేచ్ఛ గురించి సానుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ కమిటీల పేరు మీద, కమిషన్ల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకో
నీరు గారుస్తూ పట్టించుకోకుండా విడిచిపెట్టడం ఇది చాలా అన్యాయం అని చెప్పి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ని మరొకసారి పరిశీలన చేయాలండి బాలకృష్ణ కమిషన్ గారు. అలాగనే మరి దళిత క్రైస్తవుల విషయంలో జాగ్రత్తగా మీరు దళిత వాడల్లో పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా మీరు ఇచ్చుటకు మీరు వచ్చినందుకు మేము మీకు స్వాగతం పలుకుతున్నాం. దళిత క్రైస్తవుల విషయంలో న్యాయం జరిగించే వరకు కూడా మేము మీకు మా విన్నపాన్ని మీకు తెలియపరచుటలో ఇప్పటికే మేము అనేకమైనటువంటి పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, ప్రభుత్వానికి మెమోరాండ్లు, మా విజ్ఞాపనలు, విజ్ఞప్తులు, విన్నపాలు అనేకమైన సందర్భాల్లో పార్లమెంటు సభ్యులను కలవటం, ఎమ్మెల్యేలను కలవటం, ఎమ్మెల్సీలను కలవటం, ముఖ్యమంత్రులను కలవటం, ప్రధానమంత్రులను కలవటం అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ దళిత క్రైస్తవులు అంశం గురించి చాలా తీవ్రమైనటువంటి మరి విన్నపాలు మేము ప్రభుత్వానికి ప్రతినిధులకు తెలియపరచడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో న్యాయమైనటువంటి ఈ డిమాండ్ కరెక్టే అని వారిచ్చిన తీర్పును బట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కమిషన్ వేయటం మేము స్వాగతిస్తున్నాము. కానీ న్యాయమైన రీతిలో మా ఈ విన్నపాలను షెడ్యూల్ కులముల వారికి మత స్వేచ్ఛ విషయంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడంలో న్యాయం చేయవలసిందిగా కమిషన్ని మేము కోరుతూ ప్రభుత్వాన్ని కూడా మరొకసారి కోరుతూ మీ అందరికీ మా విన్నపాలు తెలియపరుస్తూ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ICF, ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ AICRP నేషనల్ ప్రెసిడెంట్గా జార్జి శ్రీమంతుల మీకు మా విన్నపాన్ని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.